భయ్యా ఒకటే కోరుకున్నాను భయ్యా, మళ్ళీ మళ్ళీ చెప్తాను, సినిమా రియల్ స్టార్ ఉపేంద్ర గారికి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి భయ్యా. ఆస్కార్ అవార్డు ఇవ్వాలా వద్దా? ఉపేంద్ర గారు చెప్తాను కదా, ఆయన రియల్ స్టార్ కాదండి, పాన్ ఇండియా స్టార్. పాన్ ఇండియా స్టార్ భయ్యా. మనోడికి చిన్నది ఉండొచ్చు, మనోడికి పెద్దది ఉండొచ్చు, కానీ కులం లేదు మతం లేదు భయ్యా, ఏదైనా సరే ఉందే. అవునా కదా? సినిమా చెప్తాను భయ్యా, బ్లాక్ బాస్టర్ భయ్యా. నిజంగా ఇటువంటి ట్విస్టులు, ఇన్ని ఎలివేషన్లు ఆ ఇంటర్సెల్లాలు, అవతార్ ఇటువంటి సినిమాలోనే చూశాను. దానికి మించి హాలీవుడ్ విఎఫ్ఎక్స్ దీని అమ్మ బంచిక్ రేంజ్లో సినిమా, యూఏ సినిమా. సో సినిమా చాలా బాగుంది, ఎవరు మిస్ అవ్వద్దు భయ్యా. ప్రతి దాంట్లో సస్పెన్స్ భయ్యా. మనం జనరల్గా ఒక ఉపేంద్ర గారినే మనం ఇంత చూసుకున్నప్పుడు అయితే ఇందులో ఇద్దరు ఉపేంద్రాలు భయ్యా, ఇద్దరు ఉపేంద్రాలు ఉన్నారు భయ్యా సినిమాలో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బంప్ ఏంటది అలా కాదు కాలేజ్ భయ్యా, బంప్ చెక్. సో చూడండి చాలా బాగుంది. కొంచెంమంది స్పాయిలర్స్ వస్తూ ఉంటారు, స్పాయిల్ చేస్తూ ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఒక మంచి బ్లాక్ బాస్టర్ లోడింగ్ అయింది భయ్యా. మన ఉపేంద్ర గారికి ఒక్క కర్ణాటకలో కాదండి, ఇక్కడ చెప్పిన కదా మన హైదరాబాద్ లో కూడా ఫ్యాన్స్ అసోసియేషన్, ఉపేంద్ర గారికి హైదరాబాద్ లో ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సినిమా బ్లాక్ బాస్టర్ ఉంది భయ్యా. చెప్పిన కదా, పెద్ద హాలీవుడ్ సినిమాలు కూడా యూఐ సినిమా ముందు పని చేయదు. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది, ప్రతిదీ రక్తపాతం భయ్యా, రక్తపాతం. మీరు చెప్పిన కదా, ఆదివారం మీరు కోడిని కోస్తారు లేదా మేకను కోస్తారు, కానీ అమ్మాయిని సినిమాలో అమ్మాయిని చూస్తే ఉంటది భయ్య కోత. రే అన్ని బంచికలు కాదురా, స్కూల్ అదే చెప్తాను కదా, చదువుకోవాలి. మనం ఊరుకోతే ఇంటికి వేస్తాము. నాకు ఇద్దరు కలిసి ఇచ్చుకున్నారు భయ్యా సినిమాలో. ఒకటే కోరుకున్నాండి, మళ్ళీ చెప్తానండి, రేవంత్ రెడ్డి గారు, అలానే నరేంద్ర మోడీ గారు, అలానే కర్ణాటక సీఎం గారు, మా ఊరికి చెప్తాను కదా, సీఎం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు, మీకే చెప్తానండి, మన రియల్ స్టార్ ఉపేంద్ర గారికి చెప్తా, ఉపేంద్ర గారికి ఆస్కార్ ఇవ్వాలి భయ్యా. 10,000 ఖర్చున ఖచ్చితంగా ఈ సినిమా అయితే చూడండి, 10,000 ఖర్చున ఖచ్చితంగా ఈ సినిమా అయితే చూడాలి. పక్క చూస్తారు అందరూ. సినిమాలు ఎవరో చెప్తాను కదా, మళ్ళీ చెప్తాను భయ్యా, బంచిక్లు ఉంటాయి భయ్యా. వీడిది చిన్నదవచ్చు, వీడిది పెద్దదవచ్చు, కానీ ఉండాల్సిందే కామనే. చెప్తాను కదా, సినిమాకి కులం లేదు, మతం లేదు, ప్రేమకి బంచికలకి ఏది సంబంధం లేదు భయ్యా. కానీ యుద్ధం ఒక్కసారి ఉపేంద్ర స్టార్ట్ చేస్తే దున్నుకుంటా పోతాడు భయ్యా సినిమాలోని. అదే మైండ్ బ్లోయింగ్, అది అర్థం కాకపోవడం కాదు భయ్యా, అది మైండ్ బ్లోయింగ్. చెప్తాను కదా, మాలాంటి సింగిల్స్ కి బాగా అర్థం అవుతుంది భయ్యా. ఆయన ఇప్పుడే యూఐ సినిమా చూసినా, యూఐ సినిమా చూస్తుంటే మెంటల్ మస్ అని చెప్తా. యాక్చువల్లీ చెప్తున్నా, ఉపేంద్ర గారు చెప్తే ఎవరు తెలియరు. ఒక ఎప్పుడప్పుడు ఎట్లాంటి సినిమాలో 10 ఇయర్స్ అయిందని డైరెక్షన్ ముట్టి ఇప్పుడు తీసాడన్నా వేరే లెవెల్ అని చెప్తా. సినిమా ఏదైనా మామూలుగా చెప్తున్నైతే ఇచ్చి పడేసిందని చెప్తా. ప్రతి ఒక్కరికి అర్థం కాదు, నాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది, అది ఇంటెలిజెంట్కి అర్థమవుతుంది చెప్తున్న సినిమా అయితే. అంత బాగుందన్నా, అసలు వేరే లెవెల్. అసలు ఒక పాయింట్ సినిమా చూసిన చెప్పు ప్రతి ఒక్కరు అర్థమవుతుందా, ప్రతి ఒక్కరు ఒక మంచి మెసేజ్ అన్న సినిమాకి అర్థమవుతుందా, మన సోషల్ మెసేజ్ అన్న చెప్తున్నా అయితే. ప్రతి ఒక్కరు సినిమా చూడకపోతే మీ కర్మ అని చెప్తున్నా అయితే, అంత బాగుందన్నా. అసలు వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఉపేంద్ర గారు, వన్ మ్యాన్ షో చెప్తా. సినిమా చాలా బాగుందన్న, ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాలు ఆదరించని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడే ఉపేంద్ర గారి సినిమా చూసిన, నిజంగా హీరో ఎంట్రీ అయితే వేరే లెవెల్ భయ్యా. నాకైతే ఈ సినిమా చూస్తే కేజీఎఫ్, సలార్, కల్కి అన్నీ గుర్తొచ్చేసినాయి భయ్యా. సినిమా అయితే ఎక్సలెంట్ ఉన్నది. ఉపేంద్ర కంటెంట్ కూడా కొత్తగా ఉంది భయ్యా, వేరే లెవెల్. అసలు ఆ సినిమా దాని గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే దానికి చూస్తేనే మీకు అర్థమైపోతుంది. కానీ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ భయ్యా, సినిమా బాగుంది. ఓవరాల్గా అయితే నేను ఇచ్చే రేటింగ్ అయితే 4 భయ్యా. బ్రో సినిమా ఇప్పుడే చూసిన, ఇది బ్రాండ్, మామూలు బ్రాండ్ కాదు. ఇంతకు ముందుకే ఈ సినిమా చూసిన తర్వాత నా బుర్ర పిచ్చ పీకెక్కేసి 2 గోళీలు వేసుకున్నా భయ్యా. ఇంకో గోళీ ఉంది, ఇంటి గోళాలు వేసుకొని పండుకుంటా భయ్యా. వద్దు భయ్యా, ఇలాంటి సినిమా నేను చూడలేను భయ్యా. నిజంగా భయ్యా, సినిమా ఏంది భయ్యా, ఇది సినిమానా లేకపోతే ఏంది భయ్యా? ఇది బ్రాండ్ కాదు భయ్యా, మామూలు బ్రాండ్ కాదు భయ్యా. ఉపేంద్ర అన్న అంటే మామూలు బ్రాండ్ కాదు భయ్యా. సినిమా ఏమన్నా చూపించినావు భయ్యా, రియాలిటీని రియల్గా చూపించడం అంటే నీ తర్వాతనే భయ్యా, మామూలుగా లేదు భయ్యా. నువ్వు కన్నడ సూపర్ స్టార్ కాదు భయ్యా, నువ్వు వరల్డ్ సూపర్ స్టార్ భయ్యా. సినిమా ఇలాంటి సినిమా నువ్వు చూడకపోతే కర్మ భయ్యా, నిజంగా చెప్తున్నా. ఎందుకు అంటే దాన్ని ఇంగ్లీష్లో అంటారు వై. ఇప్పుడే చూసాను భయ్యా, బ్లాక్ బస్టర్ సినిమా యూఐ సినిమా, బుర్ర పాడు భయ్యా, నిజంగా చెప్తున్నా. ఇలాంటి సినిమా నువ్వు చూడలేదనుకో, నువ్వు వేస్ట్ భయ్యా. ఎందుకంటే నీకు అర్థమవుతుందా భయ్యా ఏంది భయ్యా సినిమాలో కంటెంట్ ఏంది భయ్యా? భయ్యా ఒక మాట అయిపోందా, ఇంకో ఊరుకోవాలంటే ఇంటికి వేస్తాము లాకో,
సినిమాలో ఇద్దరు గర్ల్స్ ఇచ్చుకున్నారు భయ్యా లిప్ లాక్, మామూలు లిప్ లాక్ కాదు భయ్యా, అది 2 సార్లు చూసాం. ఆ చూడాలనిపిస్తుంది భయ్యా సినిమా. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నీకు నవ్వులే నవ్వులు, నీ నీ ఎమోషన్స్ బాబా. సినిమా సూపర్ భయ్యా. భయ్యా ఈ సినిమా ఎక్కాలంటే మినిమం డిగ్రీ భయ్యా, మామూలు డిగ్రీ కాదు భయ్యా, ఓ మాస్టర్ డిగ్రీ భయ్యా. అది యూఐ చూసిన అన్న ఇప్పుడే ఉపేంద్ర అన్న యాక్టింగ్ అన్న రచ్చ. ఫస్ట్ యాక్టింగ్ పక్కన పెట్టేస్తే అన్న డైరెక్షన్ అన్న అసలు ఎంటర్టైన్మెంట్ 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 దానికి ఒక స్టాంప్ వేసి సీల్ వేస్తే ఉపేంద్ర అన్న. ఉపేంద్ర అన్న యాక్టింగ్ మామూలు ఉండదు. మూవీ స్టోరీ బేస్ అయితే ఎన్విరాన్మెంట్ని గెలుకొద్దు, నా రూల్స్ని గెలుకొద్దు. అసలు నువ్వు పిచ్చోడు అయితేనే మూవీ అర్థమవుతుంది అన్న, ఇంటెలిజెంట్ అయితే నీకు అస్సలు అర్థం అవ్వదు, అస్సలు అర్థమవుతుంది. నువ్వు ఇంటెలిజెంట్ అయితే వేస్ట్ ఈ మూవీ నీకోసం. పిచ్చోడు అవి రావాలి, ఉపేంద్ర అన్న ఫ్యాన్ లాగా పిచ్చోడు లాగా వస్తేనే మూవీ అర్థమవుతుంది. బీబీఎం వరుసగా అంటే అన్న బీజిఎం లేపి పాడేసినాడు, మామూలుగా ఉండదన్న. ఒక్క సీన్కి రచ్చ లేపినాం థియేటర్లో. ఒకటే అంట అన్న, నాది చాలా పెద్దది, నీది మాత్రం చిన్నది, అందుకే మీకు అర్థం అవ్వదు, నాకు అర్థమవుతుంది. ఇలాంటి పెద్ద మ్యాటర్లు అర్థం అవ్వాలంటే నీది కూడా పెద్దది ఉండాలి. సూపర్ అన్న, మూవీ మాత్రం సూపర్ ఉంటుంది. 2 hours 13 minutes అన్న లెంత్ సూపర్. నిజంగా ఫస్ట్ సినిమా చూసినప్పుడు అసలు ఏం తప్ప ఉపేంద్ర గారు మార్క్ ఎక్కడ కనపడతలేదు అనుకున్నాను. సినిమా చూసి క్లైమాక్స్లో మార్క్ ఈజీగా ఇచ్చాడు. ఉపేంద్ర గారు తీసిన అన్ని సినిమాల్లో భిన్నమైన సినిమా యూఐ. ఎందుకంటే సమాజం ఎలా తయారవుతుంది అనేది ఒక మంచి స్టోరీ కాన్సెప్ట్. ప్రభాస్ గారు కలికి సినిమా చూసామా, ఇది కలికి ప్లస్. నిజంగా ఉపేంద్ర యూఏ ప్లస్ అనిపించింది. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఒక సాంగ్ ఉంది, ఇంకా సమాజానికి ఈజీగా జీవించాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్లు, ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ సినిమాలు ఏదైతే ఉండాలో అన్నీ ఉన్నాయి. అందరికీ నచ్చే సినిమా ఇదనమాట. ఈ సినిమా అర్థం అవ్వాలంటే డిగ్రీలు కానీ ఇంటర్మీడియట్లు కానీ 10th క్లాస్ కానీ అవసరం. బుర్ర ఉంటే సినిమా చాలా ఈజీగా అర్థమవుతుంది. నాకైతే చాలా బాగుంది. సినిమా అయితే ఒక సూపర్ హిట్ మూవీగా మన ఉపేంద్ర గారి కెరీర్లో ఒక మంచి మైల్ రైవ్ అందుకోవడం కూడా జరిగింది. నాకైతే బాగా నచ్చింది సినిమా. అయితే ప్రతి ఒక్కరు చూడండి, యూఎస్ సినిమా ఎక్స్ట్రాడినరీ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. ఉపేంద్ర గారు సినిమా చూస్తుంటే మాత్రం మైండ్ బ్లో అయిపోతుందనా. అరే ఏమైనా ఆయన డైరెక్షన్ చేస్తాడు, ఒక హీరో లెక్క చేస్తాడు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి ఆ గెటప్కి, ఆ స్టైల్కి. అంటే ఉపేంద్ర అంటే ఒక పేరు పెట్టిన వాళ్ళకి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మనం ఎంతో అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక ఏ సినిమా వచ్చింది, ఒక ఉపేంద్ర సినిమా వచ్చింది, ఒక రా సినిమా వచ్చింది. అంటే టీవీలలో చూస్తున్నాం, మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ సినిమాలు అలాంటివి చూస్తుంటే. అంటే ఒక సినిమా లెక్క చూసుకోవాలి, ఒక డిఫరెంట్ సినిమా అనుకోవాలి. ఇది ఒక సినిమా యూఐ సినిమా టైటిల్ ఎలా పెట్టిండో, టైటిల్ దగ్గర కూడా సినిమా అలా బాగుంది, కథ కూడా అలా బాగా తీసుకొచ్చిండు, డబుల్ యాక్టింగ్ చేసినా కూడా ఇచ్చి పడేసిండు. అంటే ఎక్కడ నీకు బోరింగ్ లేకుండా స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ మనకు మళ్ళీ ఒక కేజీఎఫ్ గుర్తొస్తుంది. స్క్రీన్ ప్లే చూసినా కూడా ఒక ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. యూఐ టైటిల్ ఎలా పెట్టిండో ఆ టైటిల్ దగ్గర సినిమా కూడా అంతా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం ఉపేంద్ర కెరియర్లో చాలా బాగుంది. ఈ సినిమా మాత్రం సూపర్ 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 అన్న. ఇప్పుడే చూశాను యూ అండ్ ఐ అన్నమాట. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఉపేంద్ర గారు 20 సంవత్సరాల ముందే పాన్ ఇండియా సినిమాలు తీశారు, కల్ట్ మూవీస్ తీశారనమాట. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అంట, ఫస్ట్లోనే వేసేస్తారు. మీరు ఇంటెలిజెంట్ అయితే ఈ సినిమా చూడొద్దు, ఎదవైతే సినిమా చూడండి. చాలా అంటే చాలా అసలు ప్రజెంట్ జనరేషన్లో సిచ్యువేషన్స్ కానీ చాలా బాగా చూపిస్తాడు. ఆయన మూవీస్కి ఫ్యాన్స్ కాదు, హార్డ్కోర్ ఫ్యాన్స్ ఉంటారనమాట. చాలా చాలా బాగుంది. సో ఆ సత్య క్యారెక్టర్ కానీ, కల్కి క్యారెక్టర్ కానీ, అసలు ఒక యాపిల్ కొరికితే అన్ని అనర్థాలు జరుగుతాయనేది ఈ సినిమాలో బాగా చూపించారనమాట. చాలా బాగుందన్న. అసలు ఉపేంద్ర గారి ఎలివేషన్స్ కానీ, ఆయన ఇచ్చిన చాలా బాగుంది. అసలు స్టోరీ పరంగా కానీ, ఆ ఇంటర్వెల్ ఏంది, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్కి ఏంది పిచ్చెక్కిస్తారనమాట. అసలు ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న అందరినీ వాడేసుకున్నారనమాట. సాంగ్స్ కానీ, నీది చిన్నదా నాది పెద్దదా అనే సాంగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళి చూడండి. 2 సార్లు చూస్తారనమాట. సినిమా అయితే 2 సార్లు చూస్తేనే అర్థమైంది. మీరు థియేటర్కి వెళ్ళండి, చాలా చాలా బాగా నచ్చింది. ఉపేంద్ర గారు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. అదే కల్ట్ మూవీస్ తీస్తున్నారు. మళ్ళీ ఈ సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది. యూ అండ్ ఐ థియేటర్కి వెళ్ళి చూడండి. యూఐ సినిమా చూసి వచ్చాను. నిజంగా ఫ్యాన్స్ కదా, ఆరుగురు ఫ్యాన్స్ ఉంటారన్నమాట ఉపేంద్ర గారికి. ఎలా ఉంటుందంటే సినిమా మాత్రం చాలా డిఫరెంట్గా అనమాట. ఒక ఇంటెలిజెంట్ బీటెక్ లేదా మినిమం డిగ్రీ చేసిన వాళ్ళకి ఈ సినిమా అర్థమవుతుంది అనమాట. చాలా బాగా తీశారు. డైరెక్షన్ కానీ, లేదంటే రాసుకున్న డైలాగ్స్, సొసైటీ కోసం జనాల మీద చేసే పంచులు కానీ చాలా బాగా సూట్ అవునాయి. ఉపేంద్ర గారి స్టైల్లో ఆయన స్క్రీన్ ప్లే కానీ నాకు చాలా బాగా నచ్చింది. సో నిజంగా 20 ఏళ్ళ కిందట ఆయన ఏంటో మాకు తెలుసు, యూట్యూబ్లో కూడా చూసి మా సినిమాల నుంచి చూసి ఇంప్రెస్ అయ్యాం. బట్ ఫస్ట్ టైం నేను ఇక్కడ నేను 10,000 ఖర్చు సరే ఖచ్చితంగా ఈ సినిమాని చూడాలి. నాకైతే చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, లేదంటే సాంగ్స్ కానీ, ఆ క్లైమాక్స్లో నీది పెద్దదా నాది చిన్నదా అనే సాంగ్ ఉంటుంది. సినిమా అంతా కూడా ఆ సాంగ్లో కథ కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఆ సాంగ్లో అర్థమవుతుంది అనమాట. సో నాకు
కొంతమందికి అర్థమయ్యి సగం మందికి అర్థం కావచ్చు, కానీ సినిమా 9ని ఒక ఇంటెలిజెంట్ పర్సన్సే చూడాలి. సినిమా మాత్రం సినిమా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. కల్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అన్నమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, అండ్ డైరెక్షన్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, టోటల్లీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. టోటల్గా బ్లాక్ బస్టర్ మూవీ అన్న చాలా అంటే చాలా బాగా అనిపించింది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సూపర్ అనమాట. ఫస్ట్ హాఫ్ కావచ్చు, ఎలివేషన్ సీన్స్లో కావచ్చు, ఎమోషన్ సీన్స్లో కావచ్చు, చాలా ఎమోషనల్గా అనిపించింది కొన్ని సీన్స్లో అయితే. ఇంకా సత్య ఉపేంద్ర గారి క్యారెక్టర్లు అయితే మాత్రం సూపర్ అన్నమాట. ఇంక హీరోయిన్ గారు గ్లామరస్గా ఓకే అనిపించారు, కానీ ఇంకా మొత్తం అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉప్పి అనమాట. అన్న ఇప్పుడే ఉపేంద్ర అన్న గారి సినిమా చూసాను నేను. ఒక్క ముక్కలో చెప్పాలంటే లాస్ట్ టైం మనం 10 సంవత్సరాల క్రితం సినిమా చూసాం కదా, దానికి 100 రెట్లు ఎక్కువ ఇచ్చి పడేశాడు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది డెఫినెట్గా. అసలు నిజం చెప్పాలంటే ఇందులో సబ్జెక్ట్ ఉందన్న పిచ్చెక్కిపోయింది, మత్తిపోయింది. నిజం చెప్తున్నా, ఇంకో 2-3 సార్లు సినిమా చూసాను కానీ అర్థం కాదు, ఆ రేంజ్లో ఉంది సబ్జెక్టు. ఎర్రగా తీసింది సినిమా, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అంటే సాంగ్స్లో అన్నీ కలిపి కొట్టేసింది హీరోయిన్. ఎక్కడ చూపించాలో అక్కడ చూపించింది, ఎంత చూపించాలో అంత చూపించింది. టాలెంట్ సూపర్ అంటే సూపర్ ఉంది. హీరోయిన్ పనికొస్తుందన్న ఇండస్ట్రీకి డెఫినెట్గా. అండ్ ఉపేంద్ర అన్న మాత్రం యాక్టింగ్ మనం చెప్పుకోకలేదు. డబల్ క్యారెక్టర్లో వైట్ అండ్ వైట్లో ఒకటే, బ్లాక్ అండ్ బ్లాక్లో ఒకటే, ఎర్రగా తీసింది. సినిమా క్లైమాక్స్ అయితే మాత్రం మత్తిపోయింది. నాకైతే ఏం అర్థం కాలేదు, మళ్ళీ ఇంకోసారి పోవాలి. ఇన్ని రోజుల నుంచి ఎన్నో సినిమాలు చూసినా ఆకలి తీరలే. మన ఉపేంద్ర అన్న సినిమా కోసము ఆకలి తీరిందన్న. ఆఫ్టర్ లాంగ్ టైం చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండే నాకు. ఎలా అంటే ఉపేంద్ర అన్న సినిమా చూడాలి కన్ఫ్యూజింగ్లో ఉంటుందంటే, కన్ఫ్యూజింగ్లో ఉన్న క్లారిటీ ఉన్నది ఒకటే అన్న, ఉపేంద్ర అన్న. ఓవరాల్గా సినిమా అయితే అంతా బాగుంది. సినిమా సూపర్ హిట్ చేస్తాం, కానీ ఎందుకు చేస్తాం తెలియదు. బ్లాక్ బస్టర్ వేస్తాం, కానీ ఎందుకు చేస్తాం తెలియదు. ఓవరాల్గా ఇండస్ట్రీ హిట్ చేసినా తప్పేం లేదన్న, ఎందుకు చేస్తామో తెలియదు. అట్లుంటుంది సినిమా. ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్లో కూర్చున్నా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మెంటల్ మాస్. అసలు డిఫరెన్స్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఉపేంద్ర ఇట్ హిస్ బెస్ట్. యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది భయ్య. తెలివి ఉన్నాడు మాత్రం సినిమా చూడకండి, మూర్ఖుడు అయితేనే సినిమా వచ్చి చూడండి. కానీ మూర్ఖులు కూడా కొందరు తెలివైన వాళ్ళు ఉంటారు, ఎవరు నాలాంటి వాళ్ళు. వాళ్ళకి మాత్రం సినిమా పర్ఫెక్ట్ అంతే. ఇంకా సాంగ్స్, బీజిఎం, అన్ని ఎలివేషన్స్ బెస్ట్ అంతే. సినిమా చూడనోడు మాత్రం చూడండి, చూసి గ్యారంటీగా ఇట్లాంటి డిఫరెంట్ సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. చూడకపోతే మీ కర్మ అంతే. ఇంకా యూఐ ఒక ఉపేంద్ర యూనివర్స్ మొత్తం ఉపేంద్రనే తీసుకెళ్ళిండు. ఆయన పాత సినిమాలు అన్నీ చూసినా పెద్ద ఫ్యాన్ అయిపోయినాం అందరం. ఈ సినిమాకి వచ్చినాక ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోతాం. పిచ్చి ఎక్కిచ్చేసిండు మొత్తం అయితే. ఫస్ట్ హాఫ్ ఒక స్క్రీన్ మీద వేసిండు, పిచ్చోళ్ళు అయితేనే ఉండుర్రి, తెలివైన అయితే వెళ్ళిపోరని. అందరు ఇంకా పిచ్చోళ్ళు అయిపోయారు సినిమా మొత్తం చూసినాక. మీరు కూడా పిచ్చోళ్ళు అయిపోతారు సినిమా చూసినాక. చూసేయండి. ఉపేంద్ర ఫ్యాన్స్ అయితే పక్కా రండి, అస్సలు మిస్ అవ్వద్దు సినిమా. వచ్చేయండి, బ్లాక్ బస్టర్ పక్కా. ఆ సినిమా అయితే సూపర్ ఉంది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు, టర్న్లు మొత్తం. మన ఉపేంద్ర భయ్య కల్కి అవతారంలో సినిమా మస్తు ఉంది. సూపర్ ఇంటెలిజెన్స్ సినిమా బాగుంది, బ్లాక్ బస్టర్. స్టార్ట్ భయ ఎప్పుడే యూఐ సినిమా చూసాను. సినిమా చూస్తే అంటారు అప్ అండ్ డ్రైవ్ సినిమాలో ఉన్నాడు ఉపేంద్ర. సినిమా మాత్రం వేరే లెవెల్. అసలు ఎక్స్పెక్టేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, నాది చాలా పెద్దది, వీడిది చాలా చిన్నది, సాంగ్ కానీ వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు భయ. సినిమా మాత్రం రేష్మి గారి క్యారెక్టర్ కానీ, మన శంకర్ గారి క్యారెక్టర్ కానీ, మురళీ శర్మ గారి క్యారెక్టర్ కానీ, అసలు మూర్ఖులు అయితేనే సినిమా చూడాలి భయ. ఇంటెలిజెన్స్ అయితే సినిమా చూడొద్దు. సినిమా మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. రోల్ మిక్స్ సాంగ్ ఉంటుంది భయ ఒకటి, కుమారాంటి అయ్యగారే నెంబర్ 1 బరేలక్క సాంగ్ ఒకటి. ఆ సాంగ్ అయినా కూడా బాగుంది. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే ఊరా మాస్, పిక్స్, ఎమోషన్, మాస్ అన్ని ఉన్నాయి భయ సినిమాలో. ఒక హిస్టరీ పార్ట్కి తీసుకెళ్ళాడు సినిమా మాత్రం వేరే లెవెల్. ఉపేంద్ర గారి క్యారెక్టరేషన్ మాత్రం వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు భయ. ఒకటి భగవాన్ క్యారెక్టర్, ఒకటి సత్యయుగం క్యారెక్టర్, సత్య క్యారెక్టర్ కానీ వేరే లెవెల్. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి భయ, పక్కా ఎంటర్టైన్ అవుతారు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క గోల్ మీద ఒక ఫోకస్ అంటారు కదా, ఏ మూడ్లో ఉంటే ఆ మూడ్లో ఫోకస్ వెళ్ళిపోతాడు భయ. సినిమా మేము ఇట్టి చేసామంటే ఎలా ఇట్టి చేసాం మాకు కూడా తెలియదు, ఎలా బ్లాక్ బస్టర్. సినిమా మాత్రం వేరే లెవెల్. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి. ఇప్పుడే యూఐ మూవీ చూసినా అన్న, ఇది డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళకి అర్థం కాదన్న, నాలాంటి ఎదవలకు మురుకులకే కాదు ప్రతి ఒక్కరికి అర్థమవుతుందన్న. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్, మెంటల్ మాస్ అన్న. అసలు సినిమా మాత్రం అసలు ఒక్కసారి చూస్తే అర్థం కాని సినిమా కాదు, ఒక మనం అర్థమైనా కానీ 10 సార్లు చూడాల్సిన సినిమా. ఆ సినిమా ఉందన్న, నెక్స్ట్ లెవెల్. ఉపేంద్ర గారు మొత్తం ఊపేశారు. నెక్స్ట్ లెవెల్ మూవీ. ఒక మంచి మెసేజ్ తోటి మనందరికీ అర్థమయ్యే విధంగా ఒక మంచి కంటెంట్ తోటి మన ఉపేంద్ర గారు మళ్ళీ వచ్చేసారు. సో ఇండియన్ సినిమా హిస్టరీలో మన ఉపేంద్ర గారికి అంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో దాన్ని మళ్ళీ చరిత్రని తనే తిరిగి రాసుకోవడానన్న ఆ రేంజ్లో ఉంది. అండ్ సాంగ్ అన్న, నీది చాలా చిన్నది నాది చాలా పెద్దది, ఆ సాంగ్ మాత్రం నాకు బాగా నచ్చిందన్న. ఆ సాంగ్ కోసమైనా మళ్ళీ వెళ్తా. సో సినిమా బాగుందన్న. చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ దాకా, విధవల నుంచి పనికి మాలిన దాకా, అసలు ఖాళీగా ఉన్న వాళ్ళ నుంచి పని చేసుకునే వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. నెక్స్ట్ లెవెల్ ఉంది, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపేంద్ర గారికి
సో మీరంటే నాకు చాలా ఇష్టమని 1990sలోనే ఒక మంచి అంటే ఉపేంద్ర గారు అంటే తెలియనోళ్ళు ఎవరు లేరు, అలాంటి కాన్సెప్ట్లు అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తీస్తారని ఒక పేరుంది. ఆ పేరుకి తగ్గ సో ఈ మూవీని మనము ఉపేంద్ర గారి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు. అంత బాగుంది స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, డైలాగ్స్ కానీ. మనకు ఇప్పుడు సొసైటీలో ఏదైతే ఉందో దాన్ని మిక్సీ చేసి మనకి చూపించాడు. ఇంటెలిజెంట్ పీపుల్కి అయితే ఇది చాలా బాగా అర్థమవుతుంది. సో ప్రతి ఒక్క రాజకీయ నాయకులని ప్రజలని అందరినీ ప్రశ్నించిండు. అందరినీ ఒక అద్దం పెట్టుకొని మనమే చూసుకోవాలి, మనమేంది, మనల్ని ఏం చేస్తున్నారు అని ఒక 2 వర్షన్లో చూపించాడు. చాలా బాగుంది. స్క్రీన్ కెమెరా యాంగిల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సెట్స్ కానీ చాలా బాగున్నాయి. ప్రతిదీ చాలా అందంగా క్లియర్గా. మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే స్టార్టింగ్ మిస్ అవ్వకండి. ఉపేంద్ర గారు కూడా ప్రమోషన్లో కూడా అదే చెప్పారు. నేను కూడా ఇప్పుడు సినిమా చూసిన తర్వాత అదే చెప్తున్నాను. స్టార్టింగ్లో మిస్ అవ్వకండి, 5 minutes ముందే రండి. ఎక్సలెంట్. లవ్ యూ సార్, లవ్ యూ అండ్ తెలుగు ఇండస్ట్రీ నుంచి లవ్ యూ సార్. U&I 2 వ్యక్తులు కదా, అది కూడా ఒకటే వ్యక్తి, 2 in 1 అంటారు. మూవీ మాత్రము ఉపేంద్ర గారి స్టైల్లోనే చాలా బాగుంది. ఇంతకుముందు ప్రీవియస్ ఫిలిమ్స్లో ఉపేంద్ర గారు మూవీ చూస్తే మనకి తన్నడం, కొట్టడం, డైలాగ్ చెప్పడం ఉంటుంది. ఈ మూవీలో మాత్రము డైలాగ్స్ తోటే మనల్ని ఒక ఒకటి థింకింగ్ ప్రాసెస్లో వెళ్ళిపోతాం మనము. ఆయన డైలాగ్స్ నవ్వుతాము, సాంగ్స్ వస్తుంటే కూడా నవ్వుతాము, మన డైలాగ్స్ చేస్తుంటే కూడా నవ్వుతాము. వే ఆఫ్ ప్రజెంటేషన్ మన ఉపేంద్ర గారు మాత్రం ఎక్సలెంట్ ఇచ్చిండు. మా ఇప్పుడు 90s కిడ్సే కాదు, ఉపేంద్ర గారు మూవీ చూసిన వాళ్ళు చిన్నపిల్లలను కూడా తీసుకొస్తే వాళ్ళు ఫ్యూచర్లో ఒక సైంటిస్ట్ అయినా ఏమైనా మన నేచర్ని నాశనం చేయొద్దు అని చెప్పేసి ఒక మంచి కాన్సెప్ట్ తోటి వచ్చిండు ఉపేంద్ర గారు. ఇలాంటి ఫిలిమ్స్ మనకు ప్రీవియస్ చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా మన ప్రజెంటేషన్ ఉపేంద్ర గారు ప్రజెంటేషన్ మాత్రం డిఫరెంట్గా ఉంది. మెయిన్ థింగ్ ఆ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ మాత్రము ఎక్సలెంట్ ఉంది. మళ్ళీ ఇంకోటి నార్మల్ పీపుల్కి అర్థం కాదని చెప్పేసి అన్నారు. నార్మల్ పీపుల్కి ఏమంటారు మంచి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తే ఈ ఫిలిం మాత్రం ఎక్సలెంట్ ఉంది. మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అదే ఉపేంద్ర గారు ఫ్యాన్గా స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ మెయిన్ థింగ్ దీంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి పిల్లలతోటి రండి. పిల్లలతో చూస్తే మీకు పిల్లలు కూడా నేర్చుకుంటారు ఇలాంటి ఫిలిమ్స్. ఇప్పుడున్న జనరేషన్లో మనం ఎట్లా హ్యాండిల్ చేస్తున్నామో సిచ్యువేషన్ అని చెప్పేసి కంపల్సరీ మస్ట్ వాచబుల్ మూవీ ఇన్. అండ్ ఇప్పుడు చూసా UI ఉపేంద్ర నిజంగా సినిమా ప్రాణం పోసాడు. చాలా సినిమాలు నిజంగా తను ఇంతకుముందు చేసిన 20 సంవత్సరాల ముందు ఉపేంద్ర సినిమా బ్యాక్ అని చెప్పొచ్చు అన్న. సో ఆ వింటేజ్ లుక్ అని సినిమాకి చాలా ప్లస్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో తన యొక్క డెడికేషన్ అబ్బో మామూలు ఉండదు. నిజంగా ఊత నిజం చెప్తాను భయ, సినిమా పిచ్చిలేకి టాబ్లెట్ తెచ్చుకోను నేను, అంత బాగుంపిస్తాను నాకు. నిజం చెప్తున్నా ఉపేంద్ర ఒక డెడికేషన్ కానీ, డైరెక్షన్ కానీ బామ్ ఇంత కొత్తగా అనిపించింది అన్న ఫీలింగ్ ఉంటుంది అన్న. ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఉంటే సెకండ్ హాఫ్ ఇంకో రకంగా. మీరు సహజంగా ఒక్క ఉపేంద్రని మనం చూసాం 20 సంవత్సరాల ముంగట. ఇప్పుడు ఇద్దరు ఉపేంద్ర డబల్ యాక్షన్ అంటే ఇంకా క్రేజీగా ఉంది, చాలా బాగుంది. మెయిన్గా సినిమా ప్లస్ అంటే కొరియోగ్రఫీ కానీ, అది సేమ్ ఫోటోగ్రఫీ కానీ, మ్యూజిక్ స్కోర్ అబ్బా ఊత కోత భయ నిజంగా చాలా బాగుంటుంది. నిజంగా ఇంటి ముందు అర్థం చెట్టు సినిమా సూపర్ హిట్ అని చెప్పొచ్చు. నిజంగా ఈ సినిమాలో హీరోయిన్ ఉండగా చందమామ దండగా అన్న ఫీలింగ్ ఉంటుంది. సినిమాలో హీరోయిన్ ఎంత అందంగా ఉంటుంది భయ్య, అసలు ఊత కోత. నిజంగా సినిమా చాలా ప్లస్ అంటే అన్న యొక్క డైరెక్షన్ కానీ, డెడికేషన్ కానీ సినిమా చాలా పెట్టాయి. చాలా సినిమా చూస్తామన్నా, కానీ ఇలాంటి సినిమా మాత్రం అసలు చాలా కొత్తగా అనిపించింది. దయచేసి సినిమా చూడాలి. నిజంగా ఏదో కింది వాళ్ళకైతే సినిమా అర్థం కాదు, కానీ ప్రతి ఒక్క సీన్ మాత్రం ఊత కోత, అసలు నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న. స్టార్టింగ్లో సీన్ వేశారు, ఇది నిజం ఇంటెలిజెంట్ వాళ్ళకి సినిమా కాదు, ఇది ఇంటెలిజెంట్ వాళ్ళకి చూడకండి. నిజంగా మీరు నిజంగా లఫంగా సినిమా చూడండి అంటే అబ్బో మామూలు అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. సో ఉపేంద్ర ఇస్ బ్యాక్, నిజంగా ఉపేంద్ర వింటేజ్ లుక్ బ్యాక్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క సీన్ కూడా చాలా మంది బ్యాలెన్స్ కూడా చాలా మంది. ఆ విషయం ఆల్వేస్ యూఎస్ మాకు తెలుగు చెప్తానన్న, సినిమా చాలా బాగుంది, అందరూ చూడాలి. మంచి ఆస్కార్ లెవెల్ మూవీ అన్న. ప్రతి ఒక్కరు బాగా అంటే ఈ సినిమాలో మన మదర్ సెంటిమెంట్ కానీ నిజంగా ఎట్లా కష్టపడాలి, ఎలా ఉండాలి అని చూపిస్తారు. ఒక సైడ్ ఏమో ఉపేంద్ర మంచి ఉంటాడు, ఇంకో సైడ్ ఏమో నెగిటివ్ ఉంటాడు. చాలా దీనికి పార్ట్ 3 కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది అన్న. 100% సినిమా చూడాలి. UI మాత్రం బ్లాక్ బాస్ హిట్, 100% బ్లాక్ బాస్ లోడింగ్ అని చెప్పొచ్చు. పూర్ణకాలం ఊచ కోత, నిజంగా ఉప్పు కారం మీరు చూసారు ఉపేంద్రక